హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేకువజామునే బ్రహ్మముహూర్తంలో మేల్కొని కావు కావుమని అరుస్తూ అందరినీ మేల్కొల్పే పక్షి కాకి. కాకికి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అది ఒక్కటి తినకుండా మిగతా కాకులను కూడా తీసుకువచ్చి ఆహారాన్ని అందిస్తుంది. అంత స్నేహపూర్వకంగా మొదలవుతాయి ఈ కాకులు. శత్రువులను కూడా వెంటనే గుర్తించి అన్ని కాకులకు సందేశాన్ని ఇచ్చి ఒక సంఘటితంగా ఉండడంలో కాకులు ముందుంటాయి. ఆడకాకి మగకాకి కలవడం కూడా ఎవరి కంటపడకుండా చాలా గోప్యంగా కలుస్తాయట. అంత మంచి జ్ఞానం కలిగి ఉండడంలో గొప్ప విషయం చెప్పవచ్చు. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి రోధిస్తూ ఆ తర్వాత స్నానం ఆచరించి గూటికి చేరే ఆచరణ కూడా కాకులకు ఉంటుందట. సూర్యాస్తమం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని ఆహారం ముట్టని గుణం కాకులకు ఉంటుందట. కాకులు అరుస్తుంటే ఎవరో బంధువులు వస్తారని అనుకుంటారు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, భూమి కంపించే ముందు కాకులు సూచనలు ఇస్తూ ఎగురుతూ వైపరీత్యాలను సూచిస్తాయట. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక అవి స్నానం చేస్తాయట. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. మానవ జీవిత పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునేది కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా వివరించారు. అలాగే కాకి గురించి మనం చిన్నప్పుడు కుండలో అట్టడుగు భాగాలలో ఉన్న నీళ్లను రాళ్లు వేసి పైకి తీసుకువచ్చి తాగిందనే కథ విన్నాం కదా. అంతటి సాంకేతిక విజ్ఞానం కూడా దాగి ఉంటుంది. ప్రస్తుతం అంతరించిపోతున్న కాకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.